చెవి లోపల బ్యాక్టీరియా, ఫంగై రెండూ ఉంటాయి. హైడ్రోజన్ పెరాక్సైడ్ వేయగానే చెవి లోపల ఉన్నటువంటి పలచటి వ్యాక్స్ ఏదైనా ఉంటే గనక ఆ బుడగలు వస్తున్నప్పుడు దాంతోపాటు ఆ వ్యాక్స్ కొద్దిగా బయటకు వచ్చేసి ఏదో చాలా వ్యాక్స్ బయటకు వచ్చేసింది, చాలా బాగుంది అనిపిస్తుంది. కానీ అది ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసినట్టయితే తప్పు లేదు, అది కొంత ఫలితాన్ని ఇస్తుంది. కానీ ఏ ఇన్ఫెక్షను లేనప్పుడు హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసుకున్నట్టయితే సున్నితమైనటువంటి చర్మం పాడయ్యే ప్రమాదం ఉంటుంది. గమనించవలసిన విషయం ఏంటంటే, చెవి రంధ్రంలో ఉన్నటువంటి చర్మం పలచటి కాగితం ఎంత మందంలో ఉంటుందో అంత మందంలో ఉంటుంది. చాలా సున్నితమైనటువంటి చర్మం ఉంటుంది. ఎందుకు అంత సున్నితంగా ఉంటుంది అంటే, శబ్ద తరంగాలకి పేపర్ కదిలినట్టుగా ఆ చర్మం కూడా కదలాలి. అలా కదిలితేనే మనకి వినిపిస్తుంది. అందుచేత చెవి లోపల ఉన్న చర్మాన్ని చాలా సున్నితంగా డిజైన్ చేయబడింది. అంత సున్నితమైన చర్మానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ వేస్తే, ఎప్పుడో ఒకసారి వేస్తే పర్వాలేదేమో, కానీ కొంతమంది ప్రతి వారం వేసుకుంటూ ఉంటారు బాగుంది అనుకుని. అలా వేసినట్టయితే చర్మంలో ఏదైనా డ్యామేజ్ జరిగినట్టయితే వినికిడి దెబ్బతినే ప్రమాదం ఉంది, కర్ణబేరిలో రంధ్రం పడే ప్రమాదం కూడా ఉంటుంది.